ఒకసారి నిలబడి ఉండగా మనము ఎస్తేరు గ్రంథం తెరుద్దాం. 3వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 3 from verse 12. మూడవ అధ్యాయము 12వ వచనం నుంచి. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానాల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వరోషు పేరిట ఆ వ్రాతగాండ చేత తాకేదులు వ్రాయించబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడిను. ఆధారును 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారు సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానాన్నిటికీ పంపబడిను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలను. ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఈ బయటకు పంపబడిను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలుదేరి వెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాన్ని విని షూషను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. జరిగినంతయు తెలియగానే 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మం ఎదుటకు వచ్చును. గోనెపట్ట కట్టుకున్న వాడు రాజుగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానంకు వచ్చునో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తులను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలదై మొర్దెకై కట్టుకున్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుకై అతని యొద్దకు వస్త్రములు పంపిన గాని అతడు వాటిని తీసుకునలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టియున్నటకు రాజు నియమించబడిన షండులలో హాతాకు అని ఒకతను పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. హాతాకు రాజుగుమ్మం ఎదుట పట్టణ వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిందని చెప్పిన సొమ్ము మొత్తం ఎంత అనియు అతను తెలిపి వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరుగా చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవాలని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను. హాతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలతో ఎస్తేరు చెప్పెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి వాక్యంతో సమీపిస్తుండగా మనకు సహాయం దయచేయమని కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వచ్చిన సంగతి చూద్దాం. మనం ఇక్కడ ఈ లేఖనంగాన్ని గమనించినట్లయితే కొద్దిమంది చేస్తున్న పని నచ్చక ప్రత్యేకించి యూదులు ఏ మనిషికి మొక్కరు అన్న ఒక కారణం చేత హామాను యూదా జాతి మొత్తాన్ని చంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఈరోజు మనం బయట ప్రపంచంలో చూస్తున్న ఇంచుమించుగా ఇదే కనిపిస్తూ ఉన్నది. అనేక మందికి క్రైస్తవులు నచ్చరు. నిజమేనా కాదా? ఎందుకు నచ్చరు? వాళ్ళలాగా మనం ఉండట్లేదని, అంతకుమించి వేరే కారణం ఏదీ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే మొర్దెకై హామానికి నచ్చల, మొర్దెకై పద్ధతి నచ్చల, మొర్దెకై ఆరాధించే దేవుడు వాళ్ళకి నచ్చల, మొర్దెకై ఒక మనిషికి మొక్కటల్ల, మొర్దెకై హామానికి మొక్కటల్ల. అందుకని మొర్దెకై హామానికి నచ్చల. అందుకని ఏం చేశారంటే మొర్దెకై ఏ జాతి వాడు, మొర్దెకై ఎక్కడి నుంచి వచ్చాడు, మొర్దెకై ఏ దేవుడిని ఆరాధిస్తాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే లాస్ట్కి ఏం తెలుసుకున్నారంటే వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళు మనకి లోబడరు, వీళ్ళు మన మాట వినరు, వీళ్ళు మనకి భయపడరు, వీళ్ళు వీళ్ళ దేవుడికి మాత్రమే భయపడతారు. అంతేనా?
ఈరోజు బయట ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నది? ఎక్కడో వద్దు, మన ఇండియాలోనే చూద్దాం ఏం జరుగుతుంది ఇప్పుడు. ఇదేనా జరిగేది? ఏంటి కారణం అంటే భయం, వేరేమీ కాదు. వీరు ఇలాగే ఉంటే తిరగబడతారేమో, ఒక రోజు మనకన్నా ఎక్కువైపోతే మనల్ని మించి వెళ్ళిపోతారని ఒక భయంతో హామాన్ని చేసింది ఏంటంటే, ఈ యూదులు మొత్తాన్ని చంపేసి సరిపోతుంది కదా. దానికి వాళ్ళు ఏం చేశారు? ఒక జనాభా లెక్క రాయించారు. ఆ జనాభా లెక్కలో ఎక్కడెక్కడ ఈ యూదులు ఉన్నారో మొత్తం లెక్కలు తీశారు. అక్కడక్కడ ఉన్న సంస్థానాలు, వాస్తవంగా అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న కాలంలో, ఎందుకని ఈరోజు ఇది మాట్లాడుతున్నామంటే, ఇండియాను కూడా ఆయన పరిపాలించాడు. మాటలు అర్థమవుతున్నాయి. బైబిల్లో మీరు మొదటి అధ్యాయంలో అక్కడ ఉంటుంది, మొదటి వచనం చదువుతారా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మొత్తంలో ఇండియా పేరు ఉండేది ఇక్కడే. ఈరోజు చాలా మంది అంటున్నారు ఇండియాకి క్రైస్తవం ఎప్పుడు వచ్చిందని చెప్తున్నారు. ఒకడేమో 200-300 అంటాడు, ఇంకోటేమో 2000 అంటాడు. మరి బైబిల్లో ఎక్కడెప్పుడు ఏం వచ్చిందని చెప్తుంది? అహష్వేరోషు కాలంలోనే మనము కూడా ఆ రాజు చేత పరిపాలించబడ్డాము. అప్పుడు అక్కడి నుంచి యూదులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అదేనా? అంటే ఇప్పుడు మన దేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చినట్టు మాట్లాడితే, యూదులు ఎప్పుడు వచ్చినట్టు? అప్పటికే వాళ్ళు ఉన్నారు, అవునా? తర్వాత ఇందా మనం చదివాం, ఆ హామాను 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరి నిమిత్తము తాకేదులు పంపించాడు. అంటే ఇండియాకు కూడా అది వచ్చింది, అవునా? మరి అదే నిజమైతే ఆ రోజు ఆ తాకిది ప్రకారంగా రాయబడింది ఏంటంటే, ముందు 12 నెలల వరకు ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో మొత్తం లెక్కేయండి. యూదులు ప్రతి సంస్థానంలో ఉన్నట్టు లెక్కేయండి, కానీ ఎవరికి బయటికి చెప్పొద్దు. రెండో సంగతి, 13వ నెలలో, అంటే 12 నెలలు అయిపోయి తర్వాత వచ్చే నెల ఏదైతే ఉందో ఆ నెల ఒక డేట్ ఫిక్స్ చేస్తాం ఈలోపు. ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత యూదులందరినీ, వృద్ధులనేమి, పిల్లలనేమి, స్త్రీలనేమి ఏ ఒక్కరిని ఉంచకుండా అందరిని ఒకేసారి చంపేయాలి. ఇది దాని ఆర్డర్, ముఖ్య ఉద్దేశం. దీని ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ప్రజలని భూమి మీద లేకుండా చేయటం. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ ప్లాను దేవుడికి ముందుగానే తెలుసు. ఆమేన్. దేవుడికి ముందుగా తెలిసి దేవుడు ఏం చేశారంటే, హదస్సా అనే ఒక అనాథ అమ్మాయిని తీసుకొని వచ్చి ఎస్తేరుగా మార్చి వష్టిని తీసి పక్కన పెట్టి వష్టి యొక్క రాణి స్థానంలో ఎస్తేరుని దేవుడు పెట్టున్నాడు. దేని కొరకంటే, ఇదంతా జరగబోయేదానికి ముందుగానే దేవుడు యొక్క ఏర్పాటు దేవుడు చేసి పెట్టున్నాడు. ఈ హామాను చంపటానికి దేవుడు ఆల్రెడీ ఒక ప్రార్థనా పరురాలను లోపల పెట్టున్నాడు. ఈ విషయాన్ని ఆమెకి తెలియజేయటానికి బయట ఇంకొక ప్రార్థనా పరుని పెట్టున్నాడు. పోయిన వారం మనం అదే కదా మాట్లాడుకుంటున్నాం, ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. పోయినసారి మనం మాట్లాడింది హన్నా యొక్క ప్రార్థన గురించి మాట్లాడాం. ఆమె ప్రార్థన ఎలా చేసినదంటే, మరణము సమీపించినంతగా ప్రార్థన చేసింది. చూసేవాళ్ళు ఆమె తాగిడిందేమో, మత్తురాలైందేమో అన్నట్టుగా ప్రార్థన చేసింది. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు ప్రార్థన మనం చూస్తున్నాం ఈరోజు. మొట్టమొదటి వ్యక్తి ప్రార్థన మొర్దెకై ప్రార్థన, రెండోది ఎస్తేరు ప్రార్థన. ఈ రెండు భిన్న రకాలైన ప్రార్థనలు. మొర్దెకై ప్రార్థన ఎలాగ ఉండదంటే, అంతఃపురంలో లేదంటే రాజుకోటకి బయట పట్టణానికి మధ్యలో గోనె పట్ట కట్టుకొని బూడిద మొత్తం మీద పోసుకొని ఆ బూడిద కుప్పలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు. చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు మొర్దెకైకి ఏదో బాధ వచ్చిందని. ఇది మొర్దెకై ప్రార్థన. మీరు లోపల అంతఃపురంలో చూస్తే ఎస్తేరు ప్రార్థన ఎలాగ ఉన్నది? ఆ బూడిద కుప్పలో కూర్చోలా, గోనె పట్ట కట్టుకోలా, ఆమె ప్రార్థన చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఎలా ఉండదు ఇద్దరు ప్రార్థన? మీరు గమనిస్తే ఇద్దరు ప్రార్థిస్తుంది ఒకే దాని కొరకు, ఇద్దరు ప్రార్థిస్తుంది ఒకే దేవుడి కొరకు. అయితే ఈ ముందు కొన్ని జరిగిన సంఘటనలు మనం చూద్దాం. మొర్దెకై ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో, ఈ తాకీదులు ఇలాగ వచ్చినాయి, మనందరూ చనిపోతే తెలిసిందో, ఈ వార్తని నేరుగా అంతఃపురంలోకి తీసుకుపోవటానికి మొర్దెకైకి అంతఃపురంలో ప్రవేశం లేదు. ఆయన బయట గుమ్మం దగ్గర ఆపేశారు, లోపడానికి వెళ్ళలేదని. సరే, ఎలాగైనా ఈ వార్త పంపించాలని ఎస్తేరుకి ఈ వార్తను చేర్చారు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఎస్తేరు కోటలో రాణి. మరి కోటలో రాణి ఏదో అనుకుంటే చేయగలదా లేదా? చేయగలదా? గట్టిగా చెప్పడం అందరూ. చేయగలదట. మరి ఇప్పుడు ఎస్తేరు ఈ యొక్క ఆజ్ఞను తీసేయగలదా? తీసేయలేదు. ఎందుకంటే రాజే ఆజ్ఞిచ్చాడు. రాజుకి చెడుగా చెప్పబడింది. హామాను యొక్క కోణంలో నుంచి దాన్ని తప్పుగా చూపించాడు. మన దగ్గర ప్రజలు వేరే వాళ్ళు ఉన్నారు, మన దానికి లోబడరు, కట్టుబడరు, ఏదో ఉద్యమం వాళ్ళు పెరిగి పెద్ద అయిపోతే మన దేశాన్ని వాళ్ళు తీసుకొని పోతారు, మన రాజ్యాన్ని వాళ్ళు తీసుకొని పోతారు, మన అధికారం వాళ్ళు తీసుకొని పోతారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడే చంపేసేయాలి. అవునా? కరెక్ట్గా గమనిస్తే ఈ గడిలో మనం నుంచొని ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు జరుగుతుందో కూడా బయట కూడా అదే. అవునా? ఓ పెద్ద గొడవ జరుగుతుంది ఒక వారం నుంచి. మీకు ఎవరికైనా తెలుసా? తెలిసినది లేదా? ఆదివారాన్ని సెలవు దినంగా తీసేయాల. ఎందుకని? క్రైస్తవులకు తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకని? ఇప్పుడు సరే క్రైస్తవులకు ఉపయోగపడింది, నీకు ఉపయోగపడలా, నష్టం ఏంటి? ఒకటి ఉందేమన్నా? ఏమి లేదు. సరే ఆదివారం అసలు ఎందుకు మారుస్తున్నావు? లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఇట్లాంటి హామాలు ఎంతమంది వచ్చినా క్రైస్తవులు అలాగే ఉంటారు. ఏం చేయాలో తెలియటల్లా. వాళ్ళ భయం ఏంటంటే ఆదివారం సెలవు కాబట్టి అందరూ కూడుకుంటున్నారు కాబట్టి హిందువులు కూడా క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఇది భయం. నిజమేనా? దేనికి భయం? హిందువులు క్రైస్తవులుగా మారుతారన్న భయం. ఎంతకన్నా ఇంకేమున్నదా భయం? వేరే ఏమీ లేదు. ప్రపంచం మొత్తము సండే హాలిడేనే. అవునా? ఒక ముస్లిమ్స్ దేశానికి తప్ప. వాళ్ళు కూడా రీసెంట్గానే మార్చుకున్నది. ఇప్పుడు దీన్ని తీసి ఏ రోజు పెట్టాలా? మన శుక్రవారం పెడితే ఇప్పుడు అది ఏ దేశం అవుతుంది? నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. ఏం చేయాలో తెలియక ఒక రకమైన భయం ఏర్పడి ఆదివారం కాకపోతే చాలు, ఇక ఏదైనా పర్వాలా. నాకు అర్థం కావట్లేదు. ఆదివారం కాకపోతే కూడుకోమా? నువ్వు ఏ రోజు వాళ్ళు ఇస్తే ఆ రోజు కూడుకుంటాం. ఈ కాలపు వర్తమానం తెలుసా నీకు? అందుకే నీ కాలపు వర్తమానం నీకు దీన్ని ముందుగానే మాట్లాడినట్టున్నాడు. ఆయన చెప్తాడు, మీరు కేవలం శనివారం అనో కేవలం ఆదివారం అనో కూడుకోవడం కాదు, కానీ మీరు ఆ వాస్తవం ప్రతిరోజు కూడుకోవాలన్నాడు. ఇది సరిపోద్ది కదా? ఇప్పుడు మనం ఎలా కూడుకోవాలా? నీకు సెలవు ఇస్తే ఆ రోజు కూడుకుంటున్నాం, సెలవు లేకపోయినా ఇంకో రోజు వారంలో మనం కూడుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో సంతోషం ఏంటి తెలుసా? శుక్రవారం ప్రార్థనకి ఎక్కువ మంది రావట్లా. ఒకవేళ ఇదే కానీ మారితే శుక్రవారం ఫుల్ అవుతుంది. ఏ రోజు నువ్వు హాలిడే ఇచ్చినా చర్చికి వచ్చేది దాంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. అయితే ఇది ఎవడు ఆపేది కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఏ రోజు మార్చినా వారంలో ఒక రోజు ఇవ్వాల్సిందేగా. ఇచ్చి తీరాల్సిందే, మేము కూడుకొని తీరాల్సిందే. మా దేవుడు మాకు ఇచ్చిన దానికి మేము ఖచ్చితంగా ఆరాధన చేసేదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, హామాన్ ఏం చేశారంటే ఈ మొర్దెకైని చంపడం కోసం వాళ్ళ ఇంటిలో పోయి ఇంటి వెనకాల ఒక పెద్ద ఉరికొయ్యని తయారు చేశాడు. 50 మూరలు ఎత్తున్న ఉరికొయ్యని ఒకదాన్ని తయారు చేసి పెట్టాడు. హామాను ఈ మొర్దెకైని ఎలా చంపాలో ప్లాన్ కూడా వేసుకున్నాడు. రాజుకి తప్పుగా చెప్పి రాజు దగ్గర నుంచి ఒక ఉంగరం తీసుకొని దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు మొత్తం చేసి ఈ తాకిదుల మొత్తాన్ని ప్రపంచం మొత్తం పంపించాడు. కరెక్ట్గా మాట్లాడితే ఇండియా కూడా వచ్చింది. ఇంత పెద్ద సంస్థానాలు, ఇన్ని సంస్థానాలు పరిపాలిస్తున్న అహష్వేరోషు రాజు దగ్గర హామాన్ అని ఒక చెడ్డ వ్యక్తి ఉన్నాడు. ఈ చెడ్డ వ్యక్తి యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రజలను చంపాలని. అయితే ఆలోచించండి, దేవుని యొక్క ప్రవక్త అయిన బిలామే ఈ దేవుని ప్రజల్ని శపించడానికి పూనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీసేశాడు. దేవుడు యొక్క ప్రవక్తని తీసేశాడు. మరి భూమి మీద ఉన్న కేవలము ఒక పాపిగా పుట్టిన వ్యక్తి దేవుడు యొక్క ప్రజల్ని భూమి మీద నుంచి తీసేయటానికి దేవుడు అనుమతిస్తాడా? ఎవడు? అంతేనా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎక్కడ యూదుల మొత్తానికే కాదు, ఇది దేవుడి నామములో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి చెందే మాట అయి ఉన్నది. వాళ్ళు ఎంతమంది పోగైనా, నువ్వు ఎంత కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రక్షణ హస్తం నీ మీద ఉన్నది. నిజమేనా? మీకు సంగతి తెలుసు,
ప్రపంచ దేశాల్లో చిన్న దేశాలు ఇజ్రాయెల్ కూడా ఒకటి. అవునా? ఇజ్రాయెల్ మీద ఎన్ని దేశాలు దాడి చేసినప్పటికీ, ఎన్ని దేశాలు దాడి చేసినా ఇజ్రాయెల్ గెలుస్తున్నాయా? గెలవటలా. ఎందుకని గెలవలేకపోతున్నాయి? కారణం ఏంటంటే దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ జనాంగాన్ని కాపాడే బాధ్యత దేవుడిది. వాళ్ళందరూ చంపడం కొరకు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారు మీకు జ్ఞాపకం ఉండదా? ఎన్ని లక్షల మందిని యూదులను చంపేశారు. ఇంకో సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధన రాసిన తర్వాత కాలంలో కూడా జరిగినది. దానికి మీకు కావాలంటే 5వ ముద్రలో బైబిల్లో ఒక మాట ఉన్నది. కొద్దిమంది కేకలు పెడుతున్నారు, నాదా సత్యస్వరూపి, ఇంకా ఎందాకయ్యా మానవులకు తీర్పు తెచ్చకయు ప్రతిదండన చేయకయు భూనివాసులకు తీర్పు తెచ్చుకు ఉంటామని కేకలు పెట్టినప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ సహదాసుల లెక్క పూర్తయ్యేంత వరకు మీరు ఆగాల్సిందే. ఎవరు వాళ్ళు ఇంతకీ కేక పెట్టిన వాళ్ళు అంటే వర్తమానం చెప్తా ఉంది 5వ ముద్రలో, వాళ్ళు యూదులు ఎందుకు కేక పెడుతున్నారు చంపమని అంటే, వాళ్ళు యోధాగోత్రంలో పుట్టారు అన్న కారణం చేత వాళ్ళని చంపారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేదాన్ని చంపలా, దేవుణ్ణి స్తుతించదాన్ని చంపలేదు, వాళ్ళు చర్చిలో ఉన్నదానికి చంపలేదు. కేవలం యేసుక్రీస్తు పుట్టిన గోత్రము యూదులు అన్న కారణం చేత లక్షల మందిని చంపారు. అదే వాళ్ళుగా చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశారంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎక్కడంటే బలిపీఠం కింద వాళ్ళు పెట్టినాడు. దేవుడు విడిచిపెట్టాడా? వాళ్ళు కేవలము క్రీస్తు నామాన్ని బట్టి, యూదులు అన్న నామాన్ని బట్టి మరణించిన కారణం చేత దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఏమా? మరి అదే నిజమైతే ఈరోజు మనము ఆయన నామం కిందకు వచ్చున్నాం, ఆయన యొక్క రక్షణలోకి వచ్చున్నాం, ఆయన యొక్క రక్తం కిందకు వచ్చున్నాం, ఆయన యొక్క బైబిల్ పెట్టుకొని నడుస్తున్నాం, ఆయన యొక్క వాక్యాలను బట్టి దినదిన మనల్ని ఎంతో కొంత మార్పులు చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చున్నాం. మరి ఆయన నామాన్ని ఉన్నది అన్న కారణం చేత వాళ్ళని చంపితే దేవుడు వాళ్ళని అక్కడ పెడితే, మరి ఈరోజు మనకేదనైతే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాలా? ఖచ్చితంగా ఆయన లోపల పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంటుంది, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమి. ఒకటే శరీరము, ఆ శరీరం ప్రభువైన యేసుక్రీస్తుదై ఉన్నది. కాబట్టి ఈరోజు ఏ వ్యక్తి భూమి మీదకి వచ్చినప్పటికీ, ఏ వ్యక్తి ఏం చేసినప్పటికీ, ఎంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ మీరు గమనిస్తే మొర్దెకైలు గుంపులు గట్టల, మొర్దెకైలు వ్యతిరేక ప్రచారం చేయలా. మొర్దెకై ఏం చేశారంటే ఈ సంగతి అంతఃపురంలో ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలియజేశారు. ఎందుకు తెలియజేశాడు? లోపల ఉన్న ఎస్తేరు కంటే ఎస్తేరే రాజుకు అత్యంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ రాజుకు తెలియజేయాలంటే ఎస్తేరుకి తెలియజేయాలి. ఇప్పుడు ఎస్తేరు పని ఏంటి? ఎస్తేరు ఒక సంగతి చెప్పింది, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, నేను వెళ్ళగలను, చెప్పగలను, అయితే రాజు వద్దకు పిలవకే ఏ ఒక వ్యక్తి పోవటానికి వీలేదు, ఇప్పటికీ నేను ఆయన దగ్గరికి పోక చాలా కాలమైనది. అప్పుడు మొర్దెకై కోపం వచ్చింది. అసలు నువ్వు లోపలికి వెళ్ళి రాణివయ్యావు కదా, నువ్వు రాణివయ్యావు, తప్పించుకుంటున్నావేమో, ఇది నీ పుట్టుకు తెలిసినప్పుడు నీకు కూడా వస్తుంది. రెండో సంగతి, మొర్దెకై ఈమె లోపలికి వెళ్ళటానికన్నా ముందు ఆమెకు ఒక మాట చెప్పాడు, నీ జాతి నువ్వు లోపల తెలియజేయొద్దు. ఆమె ఎవరో తెలియకుండానే ఎస్తేర్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన చెప్పిన మాట నీ జాతి తెలియచేయొద్దు అన్నది ఎస్తేర్కి తెలుసు, ఈయనకి తెలుసు. కానీ కొద్ది రోజులకి ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె ఏ జాతి కూడా తెలుస్తుంది. అప్పుడైనా మన దగ్గరికి వస్తుంది కదా. మరణం నుంచి తప్పించుకోలేవు, నువ్వు లోపల ఉన్నాను కదా నీకేం కాదనుకుంటున్నామేమో అని మొర్దెకై రివర్స్ అయ్యాడు. కొద్దిగా జాగ్రత్త. మొర్దెకై ప్రార్థనలోనే ఉన్నాడు. అవునా? ప్రార్థనలోనే ఉండి ఎస్తేర్ని ఏమంటున్నాడు? ఒకే విషయం ఇద్దరిది, ఇద్దరు కాపాడబడాలా. ఇక్కడ మొర్దెకై ఉద్దేశం ఏంటంటే మొర్దెకై కాపాడబడాలని కాదు, యూదులు కాపాడబడాలి. ఎస్తేరు ఉద్దేశం ఏంటంటే రాజ ఆజ్ఞకి లోబడే నేను ఏమైనా చేయగలను. చాలా జాగ్రత్త. ఇద్దరు ప్రార్థనలు ఎలాగున్నాయి, ఇద్దరు ఉద్దేశం ఒకటే, ఇద్దరు ఆలోచన ఒకటే, ఇద్దరు కాపాడాలని కోరుకున్నది. కానీ వాళ్ళకి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి చాలా లిమిట్గా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అది ఎస్తేరు ఒక వార్త పంపింది, ఏది ఏమైనా నేను రాజు దగ్గరికి వెళ్తా. ఎందుకని ఏమంత కఠినంగా అంటుందంటే, రాజు దగ్గరికి ఎవరన్నా పిలవకుండా వెళితే, ఆయన చేతిలో ఉన్న దండం కానీ చాపకపోయినట్లయితే ఆ వ్యక్తి అక్కడే మరణిస్తాడు. అది రాజు అయినా వేరే వాళ్ళైనా
ఆ రాజు దగ్గరికి అనుమతి లేకుండా వచ్చేవాళ్ళు ఎవరైనా వాళ్ళు మరణించాల్సిందే. ఇప్పుడు ఎస్తేర్ అక్కడికి వెళ్తాను రెడీ అయినది. ఎలాగ రెడీ అయింది చూడండి. ఆమె అహశ్వరేశ్వరుడు దగ్గర ఈమె కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చాటింపు ఇచ్చింది, మీరందరూ ఉపవాస ప్రార్థనలో ఉండండి. మొదటికి ఒక మాట చెప్పింది, నీవును మనం వారందరికీ ఉపవాస ప్రార్థనలో ఉండమని చెప్పు, ఏది ఏమైనా నేను రాజు దగ్గరికి పోతాను. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఎస్తేరు అలంకరించుకున్నది, లోపల ఉపవాసం ఉన్నది, బయటికి అలంకారం ఉన్నది. రాజు దగ్గరికి పోయి ఇదిగో మా వాళ్ళకి ఆపద వచ్చింది, మమ్మల్ని చంపబోతున్నారు అని చెప్తే రాజు వింటాడా? గట్టిగా చెప్పండి, వినడు. బయట మొర్దెకైకి నేను ఇది చేయలేనంటే మొర్దెకై వింటున్నాడా? ఇంకొంచెం చూడండి, ఆ యూదులు చనిపోతే ఆమె చనిపోతుంది. మీరు ఎక్కడ గమనించినా ఆమె మీద ఒత్తిడి ఎన్నేపుల నుంచి ఉన్నది. స్వజల నుంచి ఒత్తిడి, పెంచిన నుంచి ఒత్తిడి, ఆమె ఎక్కడుందో అక్కడ ఒత్తిడి, సంతోషంగా తినలేదు, సంతోషంగా ఉండలేదు, ఏది కూడా ఆమె సంతోషంగా చేయలేదు. రాజు దగ్గర నుంచి ఒత్తిడి. ఇంత ఒత్తిడిలో మీరు గమనిస్తే ప్రవక్త అన్నట్టుగా ఈరోజు ఎస్తేర్ పరిచర్య వధువులో కావాలి అంటున్నాడు. ఏం పరిచర్య అంటే కంప్లైంట్లు లేని పరిచర్య. ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేసిందామా? వినబడలేదండి. ఎస్తేరు ఎవరికి కంప్లైంట్ చేసింది? ఎవరి మీద కంప్లైంట్ చేసింది? చేయలా. ఇప్పుడు ఒత్తిడి అంతా ఎక్కడ ఉన్నది? ఎస్తేరు లోపల ఉన్నది. ఆమె ప్రార్థన ఎలాగున్నది? బయటికి ఎక్కడ నిలబడి ప్రార్థన చేయట్లా, వినబడి ప్రార్థన చేయటల్లా, కనబడిన ప్రార్థన లోపల చేస్తాను. నిన్న మన హన్నా ప్రార్థన చూసాం. ఆమె ప్రార్థన చూస్తే తాగిన ఆమె ఒక మత్తురాల్లాగా ఉండి ప్రవక్త అన్నట్టుగా సర్వీస్ మొత్తం డిస్టర్బ్ చేసింది ఆమె ప్రార్థన. కానీ ఇక్కడ కానీ గమనిస్తే ఈమె డిస్టర్బ్ ఏం చేయాల, ఈమె అలంకరించుకొని ఉన్నది, పైకి చాలా అందంగా కనిపిస్తున్నది, రాజుగారి కొరకు మొత్తం భోజనం సిద్ధపరుస్తూ ఉన్నది. రాజుగారి దగ్గరికి వెళ్ళయ్యా నేను నీతో మాట్లాడాలి, నీకు విందు ఏర్పాటు చేస్తానని చెప్తున్నది. ఈమె ఉపవాసం ఉంటూ ఈమె విందుని ఏర్పాటు చేస్తున్నది. దానికి ఎవరిని పిలిచిన జ్ఞాపకం ఉండదా మీకు? రాజుతో పాటు అంటారు, అయ్యా రాజా నీకు కానీ అనుకూలమైతే నీతో పాటు హామాను కూడా భోజనం తీసుకొస్తావా? చాలా జాగ్రత్త అండి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ అంతా ఉండదు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పిన జ్ఞాపకం, శత్రువుని ఇంటికి పిలిచి భోజనం పెడితే వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టే. ఇప్పుడు వాస్తవంగా ఎస్తేరు చేస్తున్న పని ఏంటి? హామాను ఇంటికి పిలిచింది. హామాను వీళ్ళని చంపడానికి చూసే వ్యక్తి, ఆ వ్యక్తి ఇంటికి పిలవగానే మీరు గమనించలేదో, ఆ రోజు హామాను ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడు గుర్తున్నదా? చదివారు ఎస్తేరు గ్రంథం. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? రాజుగారు భార్య నన్ను ఎందుకు పిలిచింది. ఎలాగయ్యాడు మనిషి? చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పటికి ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పాడు, గుర్తుందో లేదో మీకు? జరేద్ అనుకుంటాను భార్య పేరు. ఆ కుటుంబంలోంచి ఒకళ్ళు వచ్చి ఒక మాట చెప్పారు, యూదుల జోలికి నువ్వు పోవద్దు. ఎందుకు అసలు యూదుల జోలికి పోయావంటే, రాజు తర్వాత నువ్వే కదా, నీకు అంతా బాగానే ఉంది కదా అంటే అంతా బాగానే ఉంది, కానీ ఆ ఒక్కడు నేను వెళ్ళేటప్పుడు నాకు మొక్కటల్లా, నేను అక్కడ పొందుకున్న ఆనందం మొత్తము ఆ మందిరంలోంచి బయటికి రాగానే, రాజకోటలోంచి బయటికి రాగానే వాడి ముఖం చూడగానే మొత్తం పోతుంది. నా సంతోషం మొత్తం వాడు తినేస్తున్నాడు. నేను పొందుకున్న గౌరవం మొత్తం అక్కడి నుంచి పోతుంది. ఎలాగైనా వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలి. వాడినే కాదు, వాళ్ళలాగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరిని తీసేస్తే అప్పుడు అంతా నాకు లోబడే వాళ్ళే కదా. ప్లాన్ బాగుంది కదా. అయితే గమనించండి, మానవుడికి మానవుని ప్లాన్ ఉంటుంది, దేవుడికి దేవుడి ప్లాన్ ఉంటుంది. దేవుడి యొక్క ప్లాన్ని ఏ మానవుడు మార్చలేడు, దేవుడి ప్లాన్ని ఏ అపవాది మార్చలేడు. దేవుని కృపను పొందుకున్న దేవుని యొక్క జనాంగం భూమి మీద ఉన్నప్పుడు ఆ జనాంగానికి ఎవడైనా అపరాధం చేయాలనుకుంటే దేవుడు వాడిని క్షమించాడు. కొన్ని వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం, దేవుని యొక్క ఇల్లుని ఎవడన్నా పాడు చేస్తే, గట్టిగా చెప్పండి, దేవుడు వాడి ఇల్లు పాడు చేస్తాడు. నిజమేనా? మరి అదే నిజమైతే ఇప్పుడు దేవుని జనాంగం అంటే వారెవరంటే వాడు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. అలాగే ఈరోజు మనం ఈ వర్తమానం నమ్మిన వాక్యానుసారంగా జీవించే మనము యథార్థంగా ఉన్న హృదయం కానీ కలిగి ఉంటే నీవు కూడా దేవుడు ఒక ఆలయమై ఉన్నావు. ఈ ఆలయాన్ని ఎవడన్నా పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. రెండోది, ఆయన సేవకులైనా ఊరుకోడు, అధికారులైనా ఊరుకోడు, ఎవరైనా ఊరుకోడు. రెండో సంగతి, నిందపడినా దేవుడు ఊరుకోడు.
నిజమేనా? మరీ మీద ఏం నిందేస్తారు జ్ఞాపకం ఉందా మీకు? వాళ్ళ కళ్ళకి కనిపించే నిజము కాదండి. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కొన్నిసార్లు నీ కంటితో చూసింది కూడా నిజము కాదు, నీ చెవితో విన్నది నిజము కాదు, దేవుడు నీకు బయలుపరిచేదా కొన్నిసార్లు ఆగాల. ఈరోజు మనం చూస్తున్నాం నిర్ణయాలని ఎలాగుంటాయి. వాస్తవంగా రాజు ఏం చేయాలంటే హామాను చెప్పగానే ఎంక్వైరీ చేయాలి, నిజమా కాదా అని. రాజు ఎంక్వైరీ చేయాల, హామాను నమ్మాడు. ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ మీద చెప్పినప్పుడు ఆ చెప్పిన వాళ్ళు నమ్ముతారు, కానీ అది నిజమా కాదా అని నమ్మరు. అంతేనా? ఈరోజు భూమి మీద క్రైస్తవం ప్రపంచం మొత్తం పెరుగుతూ ఉన్నది. ఏ ఒక్క దేశానికి కాదు, కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో. ఈ దేశం లేదు, ఆ దేశం లేదు. పాకిస్తాన్లో కూడా పెరుగుతుంది క్రైస్తవం. చైనాలో కూడా క్రైస్తవం పెరుగుతూ ఉంది. చైనాలో కూడా ఈరోజు ఎంటైమ్ మెసేజ్ చర్చలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎంటైమ్ మెసేజ్ చర్చలు ఉన్నాయి. ఇది ఒక్క దేశం సంబంధించిన కాదండి. ఎందుకంటే ఆయన ప్రపంచానికి దేవుడు. ఆయన ఏదో ఆంధ్ర దేవుడో, గుంటూరు దేవుడో, అంకమనగర్ దేవుడో కాదు. ఆయన ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రపంచం మొత్తం ఆయన బిడ్డలు ఉన్నారు. ఇందాక మనం చూస్తే ఈ రోజున్న పరిస్థితి, ఆ రోజున్న పరిస్థితి ఎందుకని పోలుస్తూ ఉన్నానంటే, అహష్వరోషు కూడా పరిపాలిస్తూ ఉన్నప్పుడు దీంట్లో అన్ని ఖండాలు సుమారుగా ఉన్నాయి. 3-4 ఖండాలు దీని లోపల ఉన్నాయి. వీటన్నిటినీ ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. 127 సంస్థానాలు దాని లోపల ఉన్నాయి. అంటే రకరకాల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరి మధ్యలో వీరున్నారు. వీరు ఒక్కరిని తీసేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు, ఈ ఆలోచనకి ఏది చేస్తే దేవుడు ఆయన ప్రజల్ని కాపాడుకుంటాడో ఆ ఆలోచన ముందుగా చేసి పెట్టుకున్నాడు. అలాగంటారా ఈ రోజు కూడా అది మీ జీవితం కానీ, నా జీవితం కానీ, క్రైస్తవ జీవితం కానీ, వ్యక్తిగత జీవితం కానీ, నీ జీవితాన్ని ఎవడన్నా పాడు చేయాలనుకుంటే అది దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకని కాల ప్రవక్త ఒక మాట అంటాడు, ఒక నిజమైన క్రైస్తవ జీవితంలో యాదృచ్ఛికంగా ఏమీ జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో, నా జీవితంలో. అయితే ఈ ప్లాన్ ఏంటంటే అపవాదికి ఏ నుంచి జడ్ వరకు ప్లాన్లు ఉంటాయి. అవునా? అయితే దేవుడికి ఏ టు జడ్లు ఉండవండి, ఒకటే ప్లాన్ ఉంటుంది దేవుడికి. ఆ ప్లాన్ ఏంటంటే ఆ ప్లాన్ చెడగొట్టడానికి అపవాదికి 26 ప్లాన్లు, ఏ టు జడ్ అంటే. అయితే ఇక్కడ దేవుడికి ఒకటే ప్లాన్. ఈ ప్లాన్ని వాడు ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా డిస్టర్బ్ చేయలేడు. అయితే దీనికి కావాల్సిన తెలుసా, నన్ను డిస్టర్బ్ చేయలేడు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నా సంతోషంగా ఉంది కదా, నా దాకా రాలేదు కదా నువ్వు అనుకోవద్దు. నువ్వు చేయాల్సిన పని ఒక్కటి ఉన్నది, ప్రార్థించటం. గట్టిగా చెప్దామా? ఏం చేద్దాం? ఎలాగ ప్రార్థించాలంటే యథార్థమైన హృదయంతో. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు నీ యథార్థత ఇంకా బలంగా మారాలి. నీ చుట్టూ నీకు అంతా వ్యతిరేకంగా మారుతూ ఉన్నప్పుడు నీ మనసు ఇంకా దేవుడికి దగ్గరికి రావాలి. నీ హృదయము కంప్లైంట్ చేయొద్దు, నీ ఆలోచనలు కంప్లైంట్ చేయొద్దు. నీ హృదయము దేవుడికి దగ్గరగా వస్తున్నప్పుడు వాక్యంతో నువ్వు బలం పొందుకోవాలి, ప్రార్థనలను నువ్వు బలం పొందుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. భూమి మీద అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన ఆయుధము ప్రార్థన అయి ఉన్నది. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇస్ ద ప్రేయర్. అదేనా? అదే నిజమైతే ఇప్పుడు మొర్దెకై దగ్గర ఏం ఆయుధం ఉన్నది? ఎస్తేర్ దగ్గర ఏ ఆయుధం ఉన్నది? అడగచ్చు ఒక మాట, నీ దగ్గర ఏ ఆయుధం ఉన్నది? గట్టిగా రావాలి కదా. ఇప్పుడు ఏ ఆయుధం? ఆశ్చర్యకరం ఏంటంటే పోలీస్ పని ప్రార్థన చేస్తుంది, డాక్టర్ పని ప్రార్థన చేస్తుంది, లాయర్ పని ప్రార్థన చేస్తుంది, పెద్ద పని ప్రార్థన చేస్తుంది, సేవకుడు పని కూడా ప్రార్థన చేస్తుంది. అన్ని చేయగలిగిన ఒకే ఒక్క శక్తి దేవుడు ప్రార్థన పెట్టాడు. ఆ ప్రార్థన మనకిచ్చాడు. ఇప్పుడు ఆ తాళం చెవి నువ్వు వాడినప్పుడే నువ్వు ప్రతి దాన్ని తెరవగలవు, ప్రతి ఇబ్బందిని తీసేయగలవు, ప్రతి శోధన తీసేయగలవు, ప్రతిదాన్ని తట్టుకోగలవు. నువ్వు విశ్వాసం కోల్పోయినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ విశ్వాసం తిరిగి పొందుకోగలవు. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని బయటికి రావాలంటే మళ్ళీ నీకు అదే ప్రార్థన కావాలి. ఆరోగ్యం పాడైనప్పుడు నీ ఆరోగ్యాన్ని నువ్వు మళ్ళీ పొందుకోవాలంటే అపవాది దొంగతనం చేసిన అనారోగ్యము నీ దగ్గర ఉన్న ఆరోగ్యం అటు తీసుకొని పోయి నీకు అనారోగ్యం ఇచ్చినప్పుడు నీ ఆరోగ్యం నీకు మళ్ళీ తిరిగి రావాలంటే నీకు మళ్ళీ ప్రార్థనే కావాలి. ఏది నువ్వు కోల్పోయినా అది తిరిగి నువ్వు పొందుకోవాలంటే మళ్ళా నువ్వు ప్రార్థన ద్వారానే అది నువ్వు తిరిగి పొందుకోగలవు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ప్రార్థన లేకుండా హామాను దాన్ని మొత్తం రాయించాడు. హామాను మీద నమ్మకంతో రాజు దానికి ఒప్పుకున్నాడు. వారిద్దరికి సంతోషంగానే ఉన్నది, హామానికి ఇంకా సంతోషంగా ఉన్నది. వీళ్ళ మొత్తాన్ని ఒక్క దినమే చంపేద్దాం కదా. అసలు దేవుడు ప్రజలను చంపడానికి ఒప్పుకుంటాడు. బైబిల్లో ఒక మాట ఉన్నది, 2 పిచ్చుకలు అమ్మబడితే, చదవలే కదా మనం, చాలా కాలం పెట్టండి చదివి, 2 పిచ్చుకలు అమ్మబడితే
దేవుడి చిత్తము లేకుండా అమ్మబడిన పిచ్చుకల్లో ఒక్కడు కూడా నేల రాలదు. అవునా? అడగచ్చా ప్రశ్న? మీరు పిచ్చుకల కన్నా శ్రేష్టమైన వాళ్ళు గారా? నిజమేనా? నువ్వు శత్రువుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నువ్వు పిచ్చుకైనా శ్రేష్టమైన వాడివే. ఎందుకు నా మాట అంటున్నానంటే, అమ్మబడిన పిచ్చుకే దేవుడి చిత్తము లేకుండా నేల రాలదంటే, మరి దేవుడి చిత్తంలో ఉన్న మనము, ఆయన యొక్క పొలికలో తయారు చేయబడిన మనము ఖచ్చితంగా ఆయన చిత్తము లేకుండా నేల రాలము. కాబట్టి దేవుడి యొక్క ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకములు పెట్టినప్పటికీ నేను ఒక మాట చెప్తా: ఓపిక పడదాం, ప్రార్థన చేద్దాం, విశ్వాసంగా ఉండదాం. ఆటంకాలు ఎన్ని వచ్చినప్పటికీ చివరికి విజయం మనదవ్వాలి. దానికి నీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధము, నీ దగ్గర కత్తులు అక్కర్లా, నీ దగ్గర బుల్లెట్లు అక్కర్లా, తుపాకులు అక్కర్లా, అణుబాంబులు అక్కర్లా, మిస్సైల్స్ అక్కర్లా. నీకు కావాల్సిన ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన యుద్ధాలు ఆపుతుందండి. ఏమేన్? ప్రార్థన శత్రువులు నీ దగ్గరికి రావటానికన్నా ముందే పారిపోయేలాగా చేస్తుంది. ఎలాగ సాధ్యమంటే, నీవు పూర్తిగా దేవుడిలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఒక బలహీనమైన విషయం చెప్పాలా. చాలామంది మేము ప్రార్థిస్తున్నాం కదా, మాకేమి కాదు అనుకుంటారు. అయితే నువ్వు చేసే ప్రార్థనలో యథార్థత ఉన్నదా? ఈ ఉదయం అడిగే ప్రశ్న నేనిదే. ప్రార్థన చేయగానే అయిపోవద్దు అనుకోవద్దు. ఆ ప్రార్థనకు తగినట్టు జీవితం కూడా నువ్వు జీవించాలి. మనం ప్రార్థనలో ఎంత పవిత్రంగా ఉంటాం, మన మాటలు ఎంత బాగుంటాయి, ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంత తీయగా ఉంటాయి, ఎంత కన్నీరు తెప్పించే మాటలు మనకి ప్రార్థనలో బయటకు వస్తూ ఉంటాయి. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యక్తిగతమైన జీవితంలో తొంగి చూసినట్లయితే, ఆ ప్రార్థన చేసిన దానికి ఆ తర్వాత జీవించే దానికి రెండింటికి సరిపోల్చినప్పుడు సరిపోల్చాల. అది ఒకటి తెల్లని జీవితం, ఇంకోటేమో నల్లని జీవితం. ఆ రెండు కలిపితే అది తెలుపు అవ్వదు, నలుపు అవ్వదు. ఆ రకమైన జీవితం జీవిస్తున్నాం. అయితే ఆ రకమైన జీవితం జీవించినప్పుడు ఆ ప్రార్థన నీ జీవితంలో ఫలిస్తుందా? గట్టిగా చెప్పండి, నా సమాధానం ఇవ్వండి నాకు. ఇప్పుడు ఫలించే ప్రార్థన చేయటము చేయకపోవటము అది ఎక్కడున్నది? నాలోనే ఉన్నది. ఫలించేలాగా నేను ప్రార్థన చేయాలంటే ఇది నాకు జరగాలి అని నువ్వు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను నీకు. అది సలహా కాదు. నువ్వు ఏం ప్రార్థన చేశావో ఫస్ట్ దాన్ని నమ్ము, మొట్టమొదటి సంగతి. రెండోది, నువ్వు ప్రార్థించింది నమ్మిన తర్వాత అది దేవుడు చేశాడని నమ్మేసే. మూడో సంగతి, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అంటానికి రుజువు ఏంటో చెప్పనా? నువ్వు జీవించే జీవితమే. నేను చేసే ప్రార్థన అంశం ముందు నాకు తెలియాలి. ఆ ప్రార్థన అంశాన్ని మొదటగా నేను నమ్మాలి. దాని తర్వాత దేవుడు చేస్తాడని నమ్మాలి. ఆ తర్వాత నేను దాని ప్రకారంగా జీవించాలో చెక్ చేయాలి. అయితే ఒకసారి ఆర్డర్ మారుద్దామా? ఫస్ట్ సంగతి చెప్పనా? ఇప్పుడు ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయటానికి అసలు నీకు అర్హత ఉన్నదా? ఇక్కడి నుంచి మనం బిగిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? పోయినసారి మాట్లాడుకున్నాం. దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? మొట్టమొదట దానియేలు పాపమును ఒప్పుకొని, దానియేలు యొక్క జనులు పాపాన్ని ఒప్పుకొని, ఆ ఊరు ప్రాంతాన్ని ఆ పాపాన్ని ఒప్పుకొని, ఆ కొండ చుట్టూ ఉన్న అందరి పాపాన్ని ఒప్పుకొని, ఇవన్నీ ఒప్పుకొని ప్రార్థన చేయడం బిగిన్ చేయగానే గాబ్రియల్ ఆల్రెడీ బయలుదేరాడు. అంటే ఈ ప్రార్థనకి సమాధానం ఇవ్వమని దేవుడు చెప్పి పంపించున్నాడు. నేను అంటున్నా, ఈరోజు అదే దేవుడు మన దగ్గర లేడా? ఉన్నాడా లేడా? అదే దేవుడు పంపించగల సమర్థుడు ఉన్నాడా లేదా? ఈరోజు దేవుడి దగ్గర గాబ్రియల్ లేడా? ఈరోజు దేవుడి దగ్గర మిఖాయేల్ లేడా? ఈరోజు దేవుడి దగ్గర మాషిపత్రి లేడా? ఆయన దగ్గర ఏ దూత లేడండి? ఆ పాత నిబంధనలు ఎవరున్నారో ఈరోజు వాళ్ళు అలాగే ఉన్నారు. రెండో సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్ చెప్తా ఉన్నది, యెహోషువ ప్రార్థన చేశాడు. ఎటువంటి ప్రార్థన చేస్తాడు జ్ఞాపకం ఉండదా? సూర్యుడిని ఒకటి ఆగిపోమన్నాడు, చంద్రుడు నువ్వు పైకి రావద్దన్నాడు, సూర్యుడు నువ్వు కిందకి దిగద్దు అన్నాడు. ఎందుకంటే మేము శత్రువులను జయించాలి. నిజమేనా? ఇప్పుడు యెహోషువ వచ్చి ఒక చోట నిలబడి ప్రార్థిస్తున్నాడు. ఎస్తేర్ ఎక్కడ ప్రార్థిస్తుంది? ఇంట్లో వంట చేస్తా ప్రార్థిస్తుంది. అంతేనా? హల్లెలూయా. బయట మొర్దెకై ప్రార్థిస్తున్నాడు. వంట లేదు, ఏమీ లేదు, ఏ ఇంట్లో వంట నీకు ఈ లేదని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఎస్తేరేమో అక్కడ అందరూ ఉపవాసం ఉండని ప్రార్థన చేయమంటుంది, ఈమెమో వంట చేస్తా ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. వాళ్ళు చేసేది దేశం కొరకే, ఈమె చేసేది దేశం కొరకే. ఇద్దరు చేసేది కూడా వాళ్ళ వాళ్ళ ప్రజల నిమిత్తమే. అయితే ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తుంది దేని కొరకంటే ఆయన యొక్క ప్రజల విజయము నిమిత్తము. ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే యెహోషువ, నేను ఒక మామూలు మనుషుల సంగతి మర్చిపోయాడు ప్రార్థనలో. ఎలాగ అయిపోయాడంటే
ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నిజంగా ఆయన నాకు తోడుగా ఉంటే, సూర్యుడా నువ్వు ఆయన చేతి పని కాబట్టి మేము విజయం సాధించదాకా నువ్వు ఒక్కడే ఆగిపోయి ఉంటే, సూర్యుడు ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడ ఆగిపోయి ఉన్నాడు. ఏమా అంటే ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఆపగలవా? ఏం చెప్పట్లేదు ఎవరు. సూర్యుడిని ఆపలేరా మీరు? అవసరం వస్తే ఆపుతారు, ఖచ్చితంగా ఆపగలరు. ఎందుకంటే అంతకన్నా గొప్ప ప్రార్థన నువ్వు చేయగలవు. మీకు నమ్మకం కుదరట్లేదు కదా? బైబిల్లోనే ఉన్నది ఒక ప్రార్థన. ప్రవక్త చెప్తా ఉన్నాడు, కూలిపోయిన నిరుకోగోళ్ళ దగ్గర కూర్చొని ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. జ్ఞాపకం ఉండదా? భర్తమై ఏమని ప్రార్థిస్తున్నాడు? నాకు ఈ కళ్ళు రావాలని. ఆ రోడ్డు నుంచి ఒక ఆయన వెళ్తున్నాడు, అరుపులు వినబడుతున్నాయి, దగ్గర దాకా వచ్చినాయి. అరుపులను గుర్తుపెట్టాడు. ఎవరో ఒక ఆయన పోబోతున్నాడు అనుకున్నాడు, ఒకరిని పట్టుకొని ఆపాడు. అయ్యా ఎందుకు కేకలు పెడుతున్నారంటే, ఇటు నుంచి నజరేతు వాడని యేసు వస్తున్నాడు అన్నాడు. నేను అనుకున్నాడు దావీదు కుమారుడు వస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎలాగంటే ఆ దగ్గర దాకా వస్తుంటే కేకలు పెరుగుతా ఉన్నాయి. అందరికన్నా ముందెళ్ళి నుంచున్నాడు. మీరు గమనిస్తే ఎప్పుడైతే ఈ గుడ్డోడు అందరికన్నా ముందు నుంచున్నాడో, ప్రజలు మొత్తం చేరాక ఈ గుడ్డోడు వెనకనిచ్చారు. అందరికీ వెనకాల ఉన్నాడు. ఈ గుడ్డోడికి ఒక సంగతి తెలుసు, ఈరోజు ఈసారి ఆ నజరేతు వాడు లేదంటే దావీదు కుమారుడు నన్ను దాటి ఇలాగని వెళ్ళిపోయాడా, నా జీవితంలో మళ్ళా చూపులు, నేను మళ్ళా చూడలేను. ఏది ఏమైనా ఆయన ఇప్పుడు ఇక్కడ ఆపాలా. ఆయన ఆపకపోతే నా చూపు రాదు. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ గుడ్డివాడు ఎంత యథార్థంగా, ఎంత బలంగా ఆయన అక్కడ ఆగుతాడు అని నమ్మకం కలిగి ఉంటే ఆ కేక పెట్టుంటాడు. ఒక సంగతి గమనించండి, ఆ గుడ్డోడికి యేసుక్రీస్తు మీద ఎంత నమ్మకం అంటే అది యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. అవునా? ఈ మొదటి రాకడలో ఈ గుడ్డోడు పెట్టిన కేక యేసుక్రీస్తుని ఆపింది. ఏం కేక పెట్టాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకయ్యా. ఎందుకని కేక పెట్టాడంటే, మూడో రాకడలో యేసుక్రీస్తు దావీదు కుమారులాగా రావాలి. ఆ గుడ్డివాడు మొదటి రాకడలో వచ్చిన క్రీస్తుని గురించి మూడో రాకడ రాబోయే దావీదు కుమారుని కేక పెట్టగానే ఈయనకి అర్థమైంది, అక్కడి నుంచి కేక పెట్టాడు మామూలుడు కాదు. హల్లెలూయా. కళ్ళున్నోడికి ఎదురుగా ఉన్న యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన మెస్సయ్యను గుర్తుపట్టలేకపోతున్నాడు. కళ్ళు లేని గుడ్డివాడు మాత్రము మెస్సయ్యను చూశాడు. రెండో రాకడలో రాబోయే పెండ్లి కుమారుని చూశాడు. మూడో రాకడలో వచ్చే దావీదు కుమారుని చూస్తున్నాడు. వాడి ప్రత్యక్షత, వాడు పెట్టిన కేక, వాడి కలిగిన ప్రార్థన, వాడి కలిగిన విశ్వాసము యేసుక్రీస్తు అక్కడ ఆపేస్తుంది. నేను నమ్ముతా ఉన్నా, ఈరోజు నువ్వు అదే ప్రార్థన కలిగి ఉంటే, అదే విశ్వాసం కలిగి ఉంటే, అదే యేసుక్రీస్తుని నీ ఇంటి ముందు ఆపగలవు, నీ సమస్య ముందు ఆపగలవు, నీ ఇబ్బంది ముందు ఆపగలవు, నీ అనారోగ్యం ముందు ఆపగలవు, నీ శోధన ముందు ఆపగలవు, నీ కన్నీటి ముందు ఆపగలవు, నీ వేదన ముందు ఆపగలవు. నీ ప్రతి సమస్యలో క్రీస్తుని ముందు ఆపగలవాడు అయి ఉన్నావు. అది ఆయన నీ నుంచి దాటిపోవటానికి వీల్లేదు. నీ ప్రార్థన ఆయన ఆపగలదు. ప్రపంచంలో యేసుక్రీస్తుని ఆపేది ఏది లేదండి. ఒక్కటే ఉన్నది, విశ్వాసంగా నువ్వు పెట్టే కేక, నువ్వు కలిగి ఉన్న ప్రార్థన, నీ ప్రార్థనలో నిజాయితీ, నీ ప్రార్థనలో నమ్మకము క్రీస్తుని పాదాలు కదలని కూడా చేయగలవు. ఆమేన్. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా, సమస్య రాగానే ముందు ఎక్కడికి వెళ్ళాలా? డోంట్ గో టు ఫోన్, గో టు థ్రోన్ ఆఫ్ గాడ్. నువ్వు ఫోన్ దగ్గరికి కాదు, దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు సమస్య పారిపోతుంది, ఇబ్బంది పారిపోతుంది, శోధన పారిపోతుంది. అంటే గమనించండి, మొర్దెకై ఇక్కడ ప్రార్థిస్తున్నాడు బయట నుంచి, అంతఃపుర లోపల నుంచి ఎస్తేరు ప్రార్థిస్తుంది. హల్లెలూయా. వీళ్ళిద్దరూ కూడా ఒకే దాని నిమిత్తం ప్రార్థిస్తున్నారు. నిజమేనా? ఇక్కడ ఇంకో సంగతి ఇందాక మాట్లాడుతున్నాం. యెహోషువ ప్రార్థన చేస్తా, సూర్యుడా నువ్వు ఆగిపోమంటే సూర్యుడు కదలలేదు. చంద్రుడా నువ్వు ఆగిపోమంటే చంద్రుడు పైకి రాలేదు. బైబిల్ అక్కడ మాట ఉన్నది, ఒక మానవుని ప్రార్థన ఆ విధంగా మరెవ్వడు భూమి మీద చేయలేదు అక్కడ రాసి ఉన్నది. అదే ప్రవక్త అంటున్నాడు, యెహోషువ ప్రార్థన కన్నా కానీ గుడ్డోడు గొప్ప ప్రార్థన చేశాడు అన్నాడు. ఎలా గుడ్డోడు గొప్ప ప్రార్థన చేశాడంటే, సూర్యుడు చంద్రుడు కూడా దేవుడు ఒక చేతి పని. అయితే ఈ గుడ్డోడు ఎవరిని ఆపాడంటే సృష్టికర్తను ఆపాడు. అవునా? అయితే ఈరోజు నీ విశ్వాసం కూడా అదే సృష్టికర్తను ఆపగలదు. ఆ ఆపగల శక్తి దేవుని లోపల పెట్టాడు. దేవుని లోపల ఆ పెట్టిన శక్తి పేరే ప్రార్థన. అంటే మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే మొక్కుబడి ప్రార్థనలు కాదండి. ఏదన్నా ఒక విజ్ఞాపన మన దగ్గరికి వచ్చిందంటే, నేను 1 నిమిషం ప్రార్థన చేస్తా, నేను 3 సార్లు ఈరోజు ప్రార్థన చేశా, అంశం మీద నేను 7 సార్లు ప్రార్థన చేస్తున్నా, లెక్క పెట్టుకోవడానికి కాదు ఈ ప్రార్థనలు. అవునా?
ఈరోజు నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే, ఇది దేవుడు చేస్తాడు, అది అవుతుందో లేదో నాకు తెలీదు, నా నమ్మకము ఆయన చేస్తాడంతే. రెండోసారి ప్రార్థన ఏం చేయాలా? చేశాడంతే. హల్లెలూయా. ఆఫ్రికా దేశంలో మీకు చెప్పినట్టు ఒక సిస్టరు బాగా ఎండలు, భూమి అంతా ఎండిపోయింది, బీటలు బారిపోయి ఉన్నది, ప్రార్థనకి వెళ్తున్నది. పాస్టర్ గారు ప్రార్థనకి అందరిని పిలిచాడు. సాయంకాలం ప్రార్థన ఉన్నది, మధ్యాహ్నం ఈరోజు ఫాస్టింగ్ పేరు ఉంది, అందరు రండి అన్నాడు. దేని కొరకు అంటే, వర్షాలు పడాలి, ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. అందరూ ప్రార్థనకి వెళ్తుంటే ఈ అమ్మాయి మాత్రం గొడుగు తీసుకొని పోయింది. వాళ్ళు అడిగారు, ఏంటి గొడుగు తీసుకెళ్తున్నావు? ప్రార్థనకి వెళ్తున్నా. ఎంత ఎండలో గొడుగేంటి, కింద చూడు ఎలాగ ఉండదో. ఆ మంచింది, వర్షం పడాలని ప్రార్థన చేయడానికి పోతున్నాను. నవ్వుతామే లేదు మనమైతే, కానీ అమ్మాయి ఏం నమ్మింది, నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తా, వచ్చినప్పుడు వర్షం వస్తుంది, ఆ వర్షంలో తడవకుండానే నేను గొడుగు తీసుకుపోతున్నాను. ఉందా ధైర్యం అంటున్నా? మనకు అవసరం ఉండదండి, అవసరం తీరాలా. ఎలా చేద్దాం ప్రార్థన? వర్షం పడాలన్నది ఆ అమ్మాయికి ఒక్కదానికి ఉపయోగపడే సంగతి కాదు, అవునా? అందరికి ఉపయోగపడేది. ఎస్తేరు ప్రార్థన అందరికి ఉపయోగపడేది, మొర్దెకై ప్రార్థన అందరికి ఉపయోగపడేది. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు అందరి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా త్వరగా మీ ప్రార్థన ఇచ్చాడు. రెండో సంగతి చెప్పనా, మీ గురించి మీరు అడిగేదానికన్నా మీరు ఇతరుల గురించి అడిగినప్పుడు దేవుడు మీ ప్రార్థన చాలా త్వరగా ఇచ్చాడు. ఏమా, ఇప్పుడు మొర్దెకై ఎవరి గురించి అడుగుతున్నాడు? ఎస్తేరు ఎవరి గురించి అడుగుతున్నది చెప్పొచ్చా? ఇప్పుడు మనం ఎవరి గురించి అడుగుతున్నాం? టైం లేదండి మనకి. ఎవరి గురించి అడుగుతున్నాం? నేను, నాది, నాకు, నా కుటుంబం, మా ఇంట్లో వాళ్ళు, నా తెలిసిన వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు అంతా ఏంటంటే నా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది దాటి మనం ఎప్పుడైతే బయటకు వచ్చామో నీ ప్రార్థన యొక్క పరిధి పెరుగుతూ ఉంది, నీ ప్రార్థన శక్తి పెరుగుతూ ఉన్నది. నీకు అవసరం ఉన్నది, నీకు ఒంట్లో బాగాల నీ అవసరం, నీ ఇంట్లో బాగాల నీకు అవసరం, కుటుంబం బాగా అవసరం, నీకేదో శోధన ఉన్నది నీ అవసరం. అయితే వీటన్నిటిని దాటి నువ్వు ఇతరుల నిమిత్తం కూడా ప్రార్థించి చిట్ట చివరిగా నీ కొరకు ప్రార్థన దగ్గరికి రా. సమస్య చెప్పనా, సంతోషం అని చెప్పనా, నువ్వు అందరి గురించి ప్రార్థన చేసి ఇలాగ తిరిగి దగ్గరికి వచ్చేసరికి నీకు సంబంధించిన జవాబు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఎంత సంతోషం అండి ఇది, చెప్పడానికి చాలా బాగుంది కదా. ఏంటంటే చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. చాలాసార్లు బయట మాకు చాలా మంది ఫోన్లు చేసినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, అలాగుంది ఇలాగుంది అంటున్నప్పుడు మా ఇంట్లో నాకు లేవు ఇబ్బందులు. అవన్నీ ప్రార్థన చేసినప్పుడు దానికి సమాధానం మేము ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉంటుంది సమాధానం. నాకే అదే నమ్మకం. పరిచర్య విషయం కూడా అంతే. ఇక్కడ పరిచర్య చాలా భారం, గుంటూరులో పరిచర్య చాలా కష్టం, చాలా భారం, చాలా సమస్యతో కూడుకున్నది. ఎందుకంటే ఏ ఒక్కరూ సువార్తకి సహకరిస్తారా? నో అండి, ధైర్యంగా చెప్పొచ్చు నో అని. మీరు మిమ్మల్ని నేను నిందమోపట్ల, ఇక్కడున్న పరిస్థితి అట్లాంటిది, మనం జీవించే విధానం అలాంటిది, మనం చేసే పనులు, ఉద్యోగాలు మనకి తిరిగి కుదరని ఒక రీతిలో మనం ఇక్కడ జీవిస్తున్నాం. సిటీ లైఫ్లో అలాగే ఉంటుంది నాకు తెలుసు. అయితే సువార్త జరగాల, విశ్వాసాలు రావాలా. దానికి మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఖాళీగా ఉన్న సమయం అంతా పోయి పరిచర్య చేసిరాపో. మొత్తం పరిచర్య చేసి వచ్చాక దేవుడికి సంఘంలో ఎవరో ఒకరు కొత్త తెచ్చి లోపల కూర్చోబెడతాడు. ఇక్కడ చేయలేదు సువార్త, కానీ దేవుడు ఏం చేశాడు, అక్కడ చేసిన పనికి ఇక్కడ ఆయన ప్రతిఫలం ఇచ్చున్నాడు. అదే రీతిగా నీవు కూడా యథార్థంగా ఇతరుల నిమిత్తంగా ప్రార్థిస్తే అలాంటి అవసరమే నీ కుటుంబంలో నీకు వ్యక్తిగతంగా ఉంటే దేవుడు దాన్ని మొదటగా తీరుస్తాడు. నీ ప్రార్థన ఫలించేలోపు అవతల వాళ్ళ విషయంలో, నీ విషయంలో దేవుడిని ఫలింపజేస్తాడు. ఈరోజు అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మనలో నిజమైన ప్రార్థన బయటకు వస్తే తెలుసా, సమస్య నీకున్నది అయినా కూడా నువ్వు ఇతరుల నిమిత్తం ప్రార్థించే స్థితిలో ఉన్నప్పుడు అది గొప్ప ప్రార్థన అంటా నేను, అవునా? రెండోది, నువ్వు ఇప్పుడు మనకు ఒక అలవాటు ఉన్నది, ఇతరుల నిమిత్తం ప్రార్థన చేసేటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయి ఏం చెప్తాం చెప్పండి? నీకోసం నేను రోజు ప్రార్థన చేస్తా అని చెప్తాం. అసలు నువ్వు చెప్పాల్సిన పని ఏమున్నది? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పడా అంటున్నా, రుజువిచ్చేయాల. రెండో సంగతి, నీ గురించి ఎవరు ప్రార్థన చేశారో అది ఫలించినప్పుడు నీకు తెలియదా అంటున్నా, అవునా కదా? ఖచ్చితంగా తెలుస్తుంది. నీ జీవితంలో ఎవరు నీకు సహాయపడేవాళ్ళో, ఎవరు నీకు సహాయపడని వాళ్ళో నీకు తెలియదా? ఖచ్చితంగా నీకు తెలుసు. ఖచ్చితంగా దేవుడు దాన్ని బయలుపరుస్తాడు ఆ సమయం వచ్చినప్పుడు. కొన్నిసార్లు చూడండి,
మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని కన్విస్తే ముఖం పక్క తిప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? వీళ్ళు నా శత్రువులు అనుకుంటాం. కానీ నీకు సంగతి తెలుసా? వాళ్ళే పక్కకు పోయి నీ గురించి నువ్వు మారాలని ప్రార్థిస్తూ ఉంటారు. నిజమేనా కాదా? మన ఇళ్ళలో లేమా? తిట్టుకోరా భార్యాభర్తలు, పిల్లలు తల్లి తిట్టుకుంటారు. లోపలికి వెళ్ళి ఏం చేస్తారు? తలుపులు వేసుకుని వాళ్ళ గురించి మళ్ళీ ప్రార్థిస్తారు. నిజమేనా? ఈ ప్రార్థన ఎక్కడికి పోతుందండి? మీ చుట్టూ కంచెలాగా అది ఉంటుంది. ప్రతి కుటుంబం చేసే ప్రార్థన అది. అయితే గమనించండి, శత్రువు మన మీద దాడి చేయటానికి రెడీ అయినప్పుడు నువ్వు చేసే ప్రార్థన వేరు, దాడి చేసిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన వేరు, వాడి దాడిని తిప్పి కొట్టేసిన తర్వాత దేవుడు నువ్వు చేసే ప్రార్థన వేరు. ఈ 3 ప్రార్థనలకు తేడా ఉంటుంది. అవునా? సమస్య వస్తుంది, ఎలాగుంది ప్రార్థన? మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభా సమస్య రానిది ప్రభా, నా దగ్గరికి రాని ప్రభా, సమస్య ఆపే ప్రభా అని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా సమస్యని దగ్గరికి రానియకుండా ఆపేస్తానని చెప్పాల. నీకు అర్థం కావాలి. నువ్వేమని ప్రార్థన చేయాలంటే, ప్రభా సమస్య ఆపు నీ చిత్తమైతే. చాలా జాగ్రత్తగా, నీ చిత్తమైతే సమస్య ఆపు. ఒకవేళ సమస్య వస్తే ప్రభువా నువ్వు నా పక్కన ఉండు, నేను దాన్ని ఎదుర్కోలేను, నువ్వు నా పక్కన ఉంటే నేను దాన్ని ఎదుర్కొంటా. నన్ను బట్టి కాదు, నిన్ను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన మాటను బట్టి, నీ యందు నమ్మకం ఇచ్చినప్పుడు, విశ్వాసం ఇచ్చినప్పుడు ఈ కార్యం చేయగలను నువ్వు చెప్పున్నావు కాబట్టి నిన్ను బట్టి నేను దాన్ని ఎదుర్కొంటా ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉండు. ఆ సమస్య అయిపోయిందా? దేవుడికి కృతజ్ఞత తెలియచేయి. ఏమని? నీ ఉండబట్టి ప్రభువా నేను దీన్ని జయించాను. మనం చెప్తాం, నేను చాలా కష్టపడ్డానండి, చాలా శోధన పడ్డానండి, చాలా బలంగా నిలబడ్డానండి, నేను ప్రార్థన చేశానండి. నువ్వు కష్టపడాలన్నా, శ్రమ పడాలన్నా, నువ్వు బలంగా నిలబడాలన్నా ముందు ఆయన ఉండాలి. అయితే మనం ఆవేశంలో మనం దాంట్లోంచి బయటకు వచ్చి ఆ సంతోషంలో ఏం చెప్తామంటే, మొత్తం ఆ క్రెడిట్ మొత్తం మనం తీసేసుకుంటాం. నువ్వు తీసుకోవద్దు, ముందు దేవుడికి ఇచ్చేసే. ఇచ్చేద్దామా? కొన్నిసార్లు ప్రసంగం చేయగానే ఎమ్మటే వస్తా, పాస్టర్ గారు బా ఏం చెప్పారు పాస్టర్ గారు, అద్భుతంగా ఉందండి, ప్రైజ్ ది లార్డ్. ఏమంటేం చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఎందుకని స్తోత్రం? నువ్వు బాగా చెప్పారన్నావు కదా, చెప్పింది దానికి ఇచ్చి, నాకు కాదు. మనకి తీసుకుంటే ఏమవుతాయి? 2 వస్తాయి తల మీద. వస్తాయా రావా? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొద్దిమంది దగ్గర పోయి, అబ్బా అమ్మా నువ్వు ఏం ప్రార్థన పర్వాలమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే అసలు మామూలుగా మొత్తం అగ్ని దిగిపోద్ది అంతే అనగా 2 వచ్చేసినాయి ఆమెకి. ఆయనకి 2 వచ్చేస్తాయి. ఏంటయ్యి? కొమ్ములు వస్తే ఏమవుతాం? నెబుకద్నెజరుకి ఏమైందో మనకు అదే అవుతుంది. ఏమొచ్చింది ఆయనకి? తల మీద 2 కొమ్ములు వచ్చింది, తర్వాత 2 మీద రోమాలు వచ్చినాయి, గోళ్ళు పెరిగినాయి, 4 కాళ్ళు కిందకు వచ్చినాయి, జంతువుగా తిరిగాడు మొత్తం బయటికి పోయి. అప్పుడు ఏం చేద్దాం? నిజంగా జరిగిందా? ప్రభువుకు స్తోత్రం. ఎంత గట్టిగా చెప్పాలంటే ఎదుటోడు చెప్పినాకనే గట్టిగా చెప్పాలా. ఏమాన్? 2వ సంగతి, నిజంగా నువ్వు దేవుడిని ఎప్పుడు స్తుతించాలో తెలుసా? సంతోషంగా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు. ఆ శోధనలో నువ్వు స్తుతించేది ఎలాగుంటుందంటే చాలా బలంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఆరాధన చేయమంటే ఎలా చేస్తాం? చప్పట్లు కొట్టం, అటు దిగుతాం, ఇటు తిరుగుతూ ఉంటాం, అటు చూసి ఇటు చూసి, ఎలాగంటే అలాగుంటాం. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆరాధన చెయ్యి. వినపడలేదు నాకు. రైలు పెద్ద ఒకసారి చెప్పండి, ఎలా చేస్తారు ఆరాధన బాధలో ఉంటే? ఎట్లా ఉంటుంది? మనం మోకాళ్ళ బాధ ఏమన్నా మనకి ఎలా ఉంటుంది? ఉండదు అసలు. మోకాళ్ళలో సత్తు ఉండదు, నడువులో బలం ఉండదు, గోడ ఎత్తుక్కుంటాం, ఎక్కడున్న అక్కడికి వెళ్ళి చారగలు పడతాం. అవునా? అదే నీకు సమస్య రాని, దేవుడు నీకు లోపల నుంచి ఒక ప్రేరేపణ కలిగించింది మోకాళ్ళు ఏమని. ఇప్పుడు ఎక్కడ? పైన ఫ్యాన్ ఉందో చూడవు, కింద చాప ఉందో చూడవు, ఏమి చూడవు, ఎక్కడ ఎలాగున్నావో అక్కడ ప్రార్థిస్తా. ఇప్పుడు గమనించండి, ఈ రెండింటిలో ఏ ప్రార్థన ఫలిస్తుంది? ఇప్పుడు అర్థమవుతుందా మన ప్రార్థన ఎందుకని ఫలించటం లేదో? ఎందుకని ఈరోజు ఇలా చెప్తా ఉన్నానంటే, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మనం ప్రార్థన చేసే విధానం మారాలని, మనం చేసే ఆరాధన మారాలి, మనం చేసే ప్రార్థన మారాలి. ఎందుకంటే దేవుడు శక్తివంతమైనది నీకు ఇచ్చాడు. అవునా? అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం మన దగ్గర పెట్టుకొని మనం ఎవడు సహాయం చేస్తాడని చూస్తాం. ఇది కదా బాధ. అన్నిటికన్నా ఆయుధం ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. కానీ మనకేం కావాలా? ఎవడొకడో సహాయం చేయాలా. ఎందుకు సహాయం చేయాలా? నువ్వు యుద్ధం చేయలేవా? నాకు ఒక ఆయన చెప్పాడు, మన మోకాళ్ళ మీద యుద్ధం చేయాలని చెప్పాడు. మన పక్కనోడికి వెళ్ళి పొడవక్కల, కొట్టక్కల, తిట్టక్కల, 4 గదులు తలుపు, 4 గోడల మధ్యలో నువ్వు తలుపేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తే శత్రువు పరిగెత్తాలా, నీకు వచ్చే సమస్య పరిగెత్తాలా.
దేవుడు నాకు అలాగే సహాయం చేశాడు. అదే మీకు చెప్తా ఉన్నా. కోవిడ్ వచ్చినప్పుడు మంచం మేంచి కదలలేని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి అంటే వెళ్ళికిలా పడుకొని మంచం మీద 2 చేతులు దగ్గరగా కూడా ఇలా పెట్టి ప్రార్థన చేయలేని పరిస్థితి. ఇట్లా పక్కకి తిరిగితే మొత్తం చెమటతో మనిషి శరీరం ఒక అచ్చు అలా పడి ఉండేది. 2 నెలల పాటు మంచం మీద అలా కొన్నా, ఇటు పక్కకి తిరిగినా తట్టుకునేంత దగ్గు. అలాగే చేసే ప్రార్థన, చేతులు కూడా దగ్గర పెట్టలేని పరిస్థితి. కొన్నిసార్లు అయితే కళ్ళు కూడా ముయ్యలేని పరిస్థితి, మంటలు కళ్ళుగాను మూస్తే. అలాగే కళ్ళు నిలబెట్టి చేసిన ప్రార్థన రోజులు కూడా గుర్తున్నాయి. ఈరోజు దానికి తగిన ప్రతిఫలం మరి దేవుడు ఇచ్చాడా లేదా? నా గదిలో నేను ఒక్కడే ఉండి ప్రార్థన చేశా. నా పక్కన టిఫిన్ తీసుకొచ్చి పెడితే ఆ టిఫిన్ లేచి తినటానికి ఓఆర్ఎస్ తాగాలి. నా పక్కన ఉన్న టిఫిన్ నేను తినడానికి లేచి కూర్చోవాలంటే ఓఆర్ఎస్ తాగిన కొద్దిసేపటికి లేచి ఆ టిఫిన్ చేయగలిగే స్థితి. ఎంత హీనస్థితి, అంత హీనస్థితి. మరి ఈరోజు దేవుడు బయటకు వచ్చాక ఇదిగో ఇంత పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు కలిగి ఉన్న నమ్మకమే ఈరోజు నిలబెట్టింది. అదే అంటున్నా, నేను కలిగి ఉన్నానని చెప్పడం కాదు కదా, అది అందరం కలిగి ఉన్నాం. అయితే మనం ఏం చేస్తామంటే ఆ సమయం వచ్చినప్పుడే దాన్ని బయటకు తీస్తున్నాం కాదండి. ప్రతిరోజు తీయండి, కత్తులు బయటికి తీయండి. కత్తులు నా దృష్టిలో ప్రార్థనలే. ఈ ప్రార్థన మనం వాడమండి. ఇప్పుడు బైబిల్ ఎలాగైతే జాగ్రత్తగా చక్కగా మడతబెట్టి దానికి జిప్పేసి ఎవరికి అందకుండా ఇంట్లో పైన పెడతాం, అలాగే దేవుడు ఇచ్చిన ప్రార్థనా శక్తిని కూడా ఎవరికి అందకుండా, కొన్నిసార్లు మనకు కూడా అందకుండా పైన పెడుతుంటాం. కోపం రాదు కదా. మా ఇంట్లో సంఘటన ఒకటి చెప్తాను నేను. నా భార్య అంటూ ఉంటుంది, నువ్వు ఏమి ఉంచవన్నీ చెప్తావా అంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా దాచిపెట్టమని చెప్తాం, ఇంట్లో జాగ్రత్త అని చెప్తాం. మా ఇంట్లో దాస్తారు. ఎట్లా దాస్తారంటే ఇంట్లో ఎవరికి కనబడుతుంది, అది ఇల్లు మారేటప్పుడు కనబడుతుంది. ఇప్పుడు బాగా దాచినందుకు మెచ్చుకోవాలా? అది నా అవసరానికి ఉపయోగపడేందుకు నేను బాధపడాలా? అలా చేసినందుకు నేను కోపపడాలా? కొన్నిసార్లు నాకు అర్థం కాదు, నా తల మీద ఇంట్లో ఎందుకు రాలిపోతుంటాయో. ఈ ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకున్న అత్యంతమైన శక్తివంతమైన ఆయుధాన్ని ఎక్కడైనా పోగొట్టుకుంటామని చెప్పి దాచిపెడతారు. ఎలా దాచిపెడతారంటే వాళ్ళకు కూడా తెలియనట్టుగా దాచిపెడతారు. ఎందుకు ప్రార్థన ఇచ్చింది దేనికి? వాడమనేనా? మనం ఏం చేసాం? నిజమా కాదా? నేను చిన్న సంగతి చెప్తాను, ఇట్లా మాత్రం చేయమాకండి మీరు. ఒకసారి చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ లెదర్ షూస్ లాంటివి ఒక ఇమిటేషన్ లాగా ఉన్నది. అవి చాలా నచ్చినాయి, తీసుకొచ్చి కొనుక్కొని పెట్టుకున్నా. అవి బ్రౌన్ కలర్ షూస్. ఆ షూస్కి తగినట్టుగా ఇట నా దగ్గర దాని రిలేటెడ్గా ఏమీ లేవు బట్టలు. అందుకని నేను చేశాను, తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టా. ఇల్లు మారాం మేము. అవి ఎక్కడికి వెళ్ళినా తెలియలేదు నాకు. అవి అయితే నడిచిపో నాకు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళినాయి మొత్తానికి. ఎవరో దాన్ని ప్రేమగా దాచిపెట్టారు దాన్ని. మొన్న మేము ఇల్లంతా దేని కొరకు ఎదుగుతూ ఉంటే నువ్వే తీసినట్టున్నావు. మరి డేవిడే మొత్తానికి ఎదిగి తీశాడు. ప్రశాంత్ కొంచెం చూసి చాలా బాగున్నాయి పాస్టర్ గారు అన్నాడు. ఇలా పట్టుకొని తీగానే ఆ వెనకాల ముక్కంతా ఊడి చేతికి వచ్చేస్తుంది. ఏం జరిగింది? 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. 2018లో కొన్న షూస్ అవి. ఏమైంది? మొత్తం దేని దానికి వచ్చేసింది. నాకు అప్పుడు ఒక అర్థమైంది, మనము కూడా ఆ ప్రార్థనను తీసుకుపోయి అలాగే దాచిపెట్టేసి అనేక సంవత్సరాలు దాన్ని బయటికి దిగిపోతే అది మన జీవితంలో పని చేస్తుందా అంట? చేయదు కదా. ఇప్పుడు దాచిపెట్టి ఏం చేసాం? అమ్మో నా గొప్ప శక్తివంతం ఆయుధం నేను కలుగునని చెప్పి దాచిపెడితే ఎలా ఉంటుంది? నువ్వు దాన్ని ప్రతిరోజు వాడితే, ప్రతిరోజు దాన్ని సానబెడితే, అసలు నీ దగ్గర ఆయుధం ఉందంటేనే శత్రుడి దగ్గర రాడు. అవునా? ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆయుధం దాచిపెట్టేసాం, బైబిల్ దాచిపెట్టేసాం, ప్రార్థన దాచిపెట్టేసాం. అసలు నా దగ్గర ప్రార్థనే ఉండదన్న సంగతి మనం కూడా మర్చిపోయాం చాలాసార్లు. ఎంతగా మర్చిపోయామంటే అందరు మనుషుల్లాగే మనం కూడా ఏడవటం నేర్చుకున్నాం. అవునా? సమస్య రాగానే ఫస్ట్ పని ఏంటి? ఏడిస్తే అయిపోయినట్టేనా? చెప్పండి. ఎంత ఒక గంట ఏడిస్తే సమస్య పోతుంది, ఒక 2 రోజులు ఏడిస్తే సమస్య పోతుంది అనుకుంటే తలా కొద్ది కూర్చొని ఏడుద్దాం. అవుతుందా? అవదు. కానీ నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తామంటే అది పోతుంది. నువ్వు ఏడిస్తే అది ఎక్కడికి పోదు, అది అక్కడి అలాగే ఉంటుంది, ఇంకా పెరుగుద్ది. ఎందుకంటే నువ్వు ఏడ్చినప్పుడు నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు కోల్పోతావు.
నువ్వు ఇంకా బలహీనమవుతావు, శరీరం బలహీనమవుతుంది, ఆలోచన బలహీనమవుతుంది. మీరు గమనించారా, ఏడ్చిన తర్వాత నిర్ణయాలు ఎలాగ ఉంటాయి అంటే, మరి ఆ పదాన్ని ఏమంటారో తెలియదు కానీ నాకు తెలిసిన పదం ఉన్నది, బేలగా ఉంటాయి. అంటే దాంట్లో బలం ఉండదు, సత్తు ఉండదు. అలా నిర్ణయాలు తీసుకుంటాం. కానీ పోనీ ఇంక అంతేలే, ఇక ఏముందిలే. ఈ ఫిలాసఫర్గా అయిపోతారు వీళ్ళు కాసేపట్లో. ఫిలాసఫీ వస్తుంది బయటికి, ఏది మాత్రం శాశ్వతం, ఇది నీ మాటలు కదా, దెయ్యాన్ని వెయ్యి, నీకు అన్నీ సాధ్యం. ఎందుకంటే అసాధ్యమైంది ఏది నీకు లేదు. అపవాది ఏం చేస్తాడు, నీ శక్తిని తినేసి, నీ బలాన్ని తినేసి, నీ విశ్వాసం తినేసి, వాడు నిన్ను బలహీనని చేసి వదిలిపెట్టాక నువ్వేమంటావు? ఒకసారి ఒక యవ్వనస్తుడు నాకు ఒక మెసేజ్ పెట్టింది, ఇక నేను ఉద్యోగం చేయలేను పాస్టర్ గారు, నేను ఈ నొప్పిని భరించలేను పాస్టర్ గారు, ఇక నా వల్ల కాదు పాస్టర్ గారు. తెలుసు అనుకుంటాం మీకు. ఇది నేనంటే ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నీలో ఉన్న బలహీనతని అపవాది చేయించడం. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వేమంటావంటే, ఏది ఏమైనా కానీ భాష నేను ప్రార్థిస్తా, అది అవుతుందా లేదా నాకైతే తెలియదు, నేను మాత్రము ప్రార్థించేదే. నేను ఒప్పుకోవటం కాదు. ఒక మాట చెప్తా, డోంట్ గివ్ అప్. నా వల్ల కాదని చేతులు పైకెత్తద్దు. మరదకి ఏమంటున్నాడు, గోనె పట్టు కట్టుకుంటా, రోడ్డు మీద కూర్చుంటా, ఏది అవుద్దో నేను చూస్తా. ఎస్తేర్ ఇంట్లో వంట చేస్తా అంటుంది, ప్రాణం పోతే పోద్దేమో, రేపు పోద్దో, ఎల్లుండి పోద్దో, 13 నెలలు పోద్దో, పోతే పోని, అయితే ఈలోపు మేము దేవుడి దగ్గర యథార్థంగా ఉంటాం. డోంట్ గివ్ అప్. మీ చేతులు ఎత్తేది నా వల్ల కాదని చెప్పదు. పరిస్థితి తలకిందులైనప్పటికీ, నీ మరణమే నీ ముందున్నప్పటికీ కూడా నీ విశ్వాసం కోల్పోవద్దు. నువ్వు పారిపోవాల్సిన పని లేదు, అపవాది పారిపోవాలి. నిజమేనా? యేసుక్రీస్తు గురించి చెప్తా, నీ చేతులు ఏముండని వర్తమానం ప్రవక్తించున్నాడు. అపవాదిని దేవుడు వాక్యంతో అటు ఇటు పరిగెత్తిచ్చాడు అన్నాడు. మరి ఈరోజు అదే వాక్యమైన ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు, అదే ప్రార్థన ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు. అంటే అపవాదిని పరిగెత్తించే శక్తి దేవుడి లోపల పెట్టాడు. దావీదు దగ్గర వరిసెల రాయి ఉన్నది, సంసోను దగ్గర దవడెముక ఉన్నది, మోషే చేతిలో కర్ర ఉన్నది. అయితే ఈరోజు నీ చేతిలో వాటికన్నా బలమైన ప్రార్థనా శక్తి ఉన్నది. ఆ శక్తితో నువ్వు పరిగెత్తించవచ్చు. మోషే కర్ర చూపించి సముద్రాన్ని నుంచోబెట్టాడు. అంత పెద్ద గొల్లియాతుని దావీదు కొట్టాడు. మీద పడ్డ 1000 మందిని ఒకే ఒక సంసోను దవడెముకతో కొట్టి పరిగెత్తించాడు. వీళ్ళు పారిపోలేదండి, ఆ శత్రువులు పారిపోయి ఉన్నారు. ఈరోజు అదే ప్రార్థన దేవుడు నీకు ఇచ్చాడు, అదే కృప దేవుడు నీకు ఇచ్చాడు, అదే శక్తి నీకు ఇచ్చాడు, అదే విశ్వాసం నీవు కలిగి ఉన్నప్పుడు నీ మీద ఏ అపవాది శక్తి పని చేయలేదు. దేవుడు ఎప్పుడు నీ మీద అపవాదికి విజయాన్ని ఇవ్వలేదు, నీ అంతటి నువ్వు ఓడిపోతే తప్ప. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, పరుగు పందెంలో 10 మంది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలి. దీంట్లో ఓడిపోయిన వాడు ఎవడో తెలుసా? 3వ స్థానంలోనూ 4వ స్థానంలో వచ్చినాడు కాదండి. నాకన్నా వీళ్ళు ముందు వెళ్ళిపోయారని ఆపేశాడు, చూసారా, వాడు ఓడిపోయినట్టు. అలాగే నీ ముందు ఒక సమస్య ఉన్నది, ఆ సమస్యను చూసి నా వల్ల కాదు అని ఎప్పుడైతే తప్పుకున్నావో అప్పుడు నువ్వు ఓడిపోయినట్టు. నువ్వు 3లో రా, 9లో వచ్చినా కూడా నా దృష్టిని ఓడిపోవాలా. ఎందుకంటే నువ్వు 9వ స్థానంలో వచ్చావని నీ పేరు అక్కడ రాసి ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఈ జీవితంలో, నీ ప్రయాణంలో అందరు ముందే రాలేరు. నోవాహు ఓడకట్టగానే ముందు వచ్చిన చిరతపుల్లి లోపలికి వచ్చింది, లేడొచ్చి లోపలికి వచ్చింది, నత్తింటప్పుడే బయలుదేరింది. నా తోడిపోయిందా? లేదండి. ఇవన్నీ ముందొచ్చి లోపలికి వచ్చున్నాయి. ఎల్లం పదంటే వాడని ఇంకొకరు రావాలంటున్నాడు ఆయన. మేమందరం వచ్చాం కదా, ఇంకెవరంటే నత్త రావాలన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన దాంట్లో నత్త కూడా ఉన్నది. అది నత్త లేటుగానే వస్తుంది, కానీ రావాల్సిందే. అది వచ్చాక కానీ వాడు బయలుదేరదు. అలాగే ఒకవేళ నీ జీవితము, నీ ప్రార్థన కూడా నత్తలాగుందేమో. అందరూ చిరతపుల్లి ప్రార్థన ఇష్టపడతారు, కానీ నత్త ప్రార్థన కూడా చేస్తుంది. అవునా? ఆ ప్రార్థన కూడా దేవుడికి కావాల్సిందే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అక్కడి నుంచి కదులు. మీరు గమనించలేదు, నత్తని ఇక్కడ చూస్తాం, మీరు వెళ్ళిపోండి, 1 గంట తిరిగి రండి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. నాకు సంతోషమైన విషయం ఏంటి తెలుసా? ప్రవక్త అంటాడు, నువ్వు అక్కడ ఆగిపోవద్దు అంటాడు. నత్త ఆగిపోలా. అది పరిగెత్తేవాడిని చూసి వాళ్ళు వెళ్ళిపోయారుగా, ఇంకా నా వల్ల కాదు, ఇది డ్రాప్ అయిపోలా. నేను కూడా వెళ్తా, నేను వెళ్ళినంత నేను వెళ్తా. ఎంత బాగుంది. ఏం చేద్దాం ప్రార్థనలో ఈరోజు? కదులుదామా? నువ్వు నత్తవో, నువ్వు పులివో, పక్షిరాజువో, నువ్వు ప్రార్థన ఏదైనా కావచ్చు, నీ యొక్క శక్తి, నువ్వు మాత్రము ప్రార్థించాల్సిందే.
నీ ప్రార్థన ఆపద్దు, నీ ప్రార్థన ముందుకు రావాల్సిందే, కదలాల్సిందే, పరిస్థితులని మార్చాల్సిందే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.